తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం ప్రొఫెసర్ అండ్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు. నమస్కారం ముఖేష్ అంబానీ గారు. ధూమావతి జయంతి అయితే రాబోతుంది. ముఖ్యంగా ధూమావతిని ఆరాధించడం వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయి? అదేవిధంగా మీరు కూడా దశమహావిద్యలు చేస్తూ ఉంటారు, మీ అనుభవాన్ని కూడా దాంట్లో వివరించండి. ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి సామాన్య మానవులు ఎవరైనా చేసుకోవాల్సిన పరిహారాలు ఏమైనా ఉన్నాయంటారు? తప్పకుండా. ధూమ్ ధూమ్ ధూమావతి స్వహ, ఇది ధూమావతి అమ్మవారి మంత్రం. ధూమావతి అమ్మవారు అంటే ఎవరంటే సాక్షాత్తు పార్వతీదేవి విడో రూపంలో వచ్చింది. ఎవరైనా విడో రూపం వస్తుందా? ఎవరికైనా భర్త చనిపోతే వస్తుంది. శివుడికి మరణమే లేదు, అలాంటిది పార్వతీదేవి విధవ ఎలాగైంది? అది విచిత్రం. ఇక్కడ ఏమవుతుందంటే సతీదేవిగా ఉన్నప్పుడు పార్వతీదేవి దక్ష ప్రజాపతి ఒక నిరీశ్వర యాగాన్ని తలపెట్టాడు. శివుడు లేకుండా, అల్లుడు లేకుండా హోమం. అప్పుడు నేను వెళ్ళకూడదు అని చెప్పేసి శివుడు చెప్తున్నాడు. సతీదేవి ఏంటంటే మా నాన్నే కదా, పిలవక్కర్లేదంటే పిలవని పేరంటానికి వెళ్ళకూడదమ్మా, తండ్రి అయినా సరే అని చెప్పి శివుడు చెప్తున్నాడు. వినడంలా. అందుకని సతీదేవి ఏం చేస్తుందంటే ఈ తలుపు దగ్గరికి వెళ్తుంది. తూర్పు వైపు తిరుగుద్ది. శివుడు తూర్పు వైపు ఉంటే అమ్మో ఇక్కడికి వచ్చేసిందని చెప్పేసి మళ్ళీ శివుడు పడమరకు వస్తాడు, మళ్ళీ పడమరకు వస్తుంది. అలా ఈ దశమహావిద్యల అవతారాలు వచ్చినాయి. మహాకాళి, తార, త్రిపురభైరవి, చిన్నమస్త, బగళాముఖి, ధూమావతి, మాతంగి, తర్వాత షోడసి, కమలాత్మిక, భువనేశ్వరి. ఈ అవతారాలు మొత్తం 4 దిక్కులు, అష్టదిక్కులు అన్ని, తర్వాత ఊర్ధ్వం, పైన, క్రింద. అందులో ఒక అవతారమే ధూమావతి. అయితే చాలామందికి తెలియని, పండితులకే తెలియదు. పండితులకు భయం కూడా పూజ చేయడం ధూమావతిని. ఎందువలన అంటే వాళ్ళకి ఒకే స్ట్రైట్ క్వశ్చన్ వేస్తున్నాను నేను వాళ్ళందరినీ. మామూలుగా ఈ యొక్క విధవలను కుంకుమ పెట్టుకోవద్దు అంటారు కదా వీళ్ళంతా కూడా, మామూలుగా మానవుల్ని. మరి ఈ ధూమావతి అమ్మవారు పార్వతీదేవి యొక్క విడో రూపం. ఆ విడో రూపానికి పసుపు కుంకాలు వేయాలో లేదో కూడా తెలియదు వీళ్ళకి. మరి మామూలు మానవ స్త్రీని నువ్వు కుంకుమ పసుపు వాడొద్దు అంటున్నావు. సాక్షాత్ పార్వతీదేవి విడో రూపంలో ఉంది, ధూమావతి రూపంలో. నువ్వు పసుపు కుంకుమ వేస్తావు వేవా? తెలియక చాలామంది ఇదవుతారు. అందువల్లనే ప్రజలకు కూడా క్లారిటీ ఇవ్వాలి. మనం భక్తులకి ఒక దశమహావిద్యల ఉపాసకుడిగా మనం ఇవ్వాలి. నెక్స్ట్, శివుడు అసలు ఎందుకు విధవైపోయింది సతీదేవి అంటే, పార్వతీదేవి శివుడు పాపం చాలా మంచోళ్ళు. భోజనాలు పెట్టారు, డిన్నర్ ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేస్తే అందరూ వచ్చారు. అలాగే పార్వతీదేవికి ఒక అలవాటు ఉంది. ఆమె ఏం చేస్తుందంటే శివుడు మిగిలిపోయిన తర్వాత అన్నం ప్లేట్లో అది తీసుకొని తను తింటుంది. తనకు అపారమైనటువంటి విశ్వాసం తన భర్త శివుడు ఉంచుతాడని. శివుడు కూడా చాలా మంచోడు. ఆ రోజు డిన్నర్లో సరస్వతిదేవి వచ్చింది, లక్ష్మీదేవి వచ్చింది, విష్ణుమూర్తి వచ్చాడు, ఇంద్రాది దేవతలు వచ్చారు, అందరూ తినేశారు. తినేసిన తర్వాత శివుడు ఏం చేస్తాడు, పార్వతీదేవికి తీసి పెడదామని చెప్పేసి కొంచెం పక్కకు పెట్టబోతే విష్ణుమూర్తి ఏమంటాడు, వద్దు ఈరోజు నేను చెప్పినట్టు విను, నువ్వు మొత్తం తినేసాయి అంటాడు. అరే నా పెళ్ళం పస్తూ ఉంటుందిరా భయ్ అని చెప్తాడు శివుడు. అయినా సరే నువ్వు తినేసేయి ఇది ఒక అంటాడు. శివుడు పాపం అడగడు. ఒక అవతారం ప్రయోజనం జరగబోతోంది. ఇప్పుడు ఒక అవతారం రాబోతోంది మానవాళ్ళని ఉద్ధరించడానికి. ఒక ధూమావతి అమ్మవారు అవతరించబోతోంది. అందుకని విష్ణుమూర్తికి తెలుసు ఆ రహస్యం, శివుడికి తెలుసు. శివుడు తినొద్దంటే సరే ప్రజల కోసం కదా అని చెప్పి శివుడు మొత్తం అన్నం అంతా తినేస్తాడు. తినేస్తే పాపం సతీదేవి అందరినీ పంపించేసిన తర్వాత విష్ణుమూర్తి వెళ్ళిపోయాడు, లక్ష్మీదేవి వెళ్ళిపోయారు, అందరూ వెళ్ళిపోయారు. అన్నం తిందామని పాపం శివుడు ప్లేట్ చూస్తే శివుడు మొత్తం ఖాళీ చేసేసాడు, కడిగి పెట్టేశాడు ప్లేట్. అక్కడ భోజనం లేదు. మరి నాకు ఎలాగో ఇప్పుడు అన్నం మీరు అందరూ తినేశారు అని చెప్పి చాలా ఆకలేస్తుంది అని చెప్పేసి కోపం వస్తుంది. ఎందుకు కోపం వచ్చిందంటే అన్నం తినేసినందుకు కాదు, తన భర్త తన మాట జవదాటని వాడు. శివుడు హెన్పెక్కడు, భార్య విధేయుడు ఎప్పుడు కూడా. అటువంటి వాడు నువ్వు కూడా తినేసావా, నన్ను వదిలేసి అని కోపం వచ్చి ఆకలి ఎక్కువ వేసి శివుడు మింగిపడేసింది. మింగేసిన తర్వాత అప్పుడు ఆ అమ్మవారికి అర్థమైంది, భర్త లేకపోతే ఇద్దరు. ముఖేష్ వాల్యూ ఎప్పుడు తెలుస్తుంది? మమ్మల్ని ఇంటర్వ్యూకి పిలవనప్పుడు తెలుస్తుంది ముఖేష్ వాల్యూ. పిలిస్తే ఏం తెలుస్తుంది? పండితులందరికీ ఆ ముఖేష్ పిలుస్తున్నాడు కదా అని బిల్డప్లు ఇస్తారు. మేము చాలా బిజీ. ఏదో శివుడు విష్ణుమూర్తి బిజీ అంటే ఒక అర్థం ఉంది. నరేంద్ర మోడీ బిజీ నిజంగా బిజీగా ఉన్న వాళ్ళు అనరు, బిల్డప్లు ఇస్తారు. మరి అదే ముఖేష్ పిలవడం మానేస్తే తెలుస్తుంది. ఆ విధంగా పార్వతీదేవి కూడా భర్త ఉన్నప్పుడు శివుడి విలువ తనకు తెలియక భర్త పోయిన తర్వాత అరే ఒంటరితనం అయిపోయాను, నేను ఎవరికి చెప్పుకోవాలా, షేరింగ్ చేసుకోవాలని మళ్ళీ కక్కేస్తుంది. కక్కే గారి మొత్తం విశ్వం అంతా బయటకు వచ్చేసింది.
అది ధూమావతి అమ్మవారు. కాబట్టి ఎవరైతే చెడ్డ వ్యసనాలు ఉన్నాయో ధూమావతి అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే, మందు కొడుతున్నాడు భర్త, ఏం చేయాలి, వాడిని మానిపించట్లేదు, డ్రగ్స్ ఎడిక్షన్ సెంటర్కి, యాంటీ ఎడిక్షన్ సెంటర్కి తీసుకెళ్తున్నాం, జాయిన్ చేసేస్తున్నాం, రీహాబిలేషన్ సెంటర్ అంటున్నాం. వాడికి మందులు గిందులు ఇచ్చేసి పసర్లు గిసర్లు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు కలిపేస్తారు ఇప్పుడు బయట. అలా చేసేస్తే కొంతకాలమే ఉంటుంది. కానీ ఇవేం అవసరం లేకుండా ఓం ధూమ్ ధూమ్ ధూమావతి స్వాహ అని చెప్పేసి ధూమావతి అమ్మవారిని కనుక మనం పూజ చేసినప్పుడు ఈ బ్యాడ్ హ్యాబిట్స్ పోతుంది. అలాగే సిగరెట్లు తాగుతున్నాడు భర్త, వక్కపొడులు నవలేస్తున్నాడు, ఖైనీ ప్యాకెట్లు నవలేస్తున్నాడు, అన్నీ బ్యాడ్ హ్యాబిట్సే. లంచాలు తీసేసుకుంటున్నాడు ఇంకో భర్త, వేరే అమ్మాయిలకి సైట్ కొట్టేస్తున్నాడు ఇంకో భర్త. ఈ అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ని పోగొట్టడానికి ఈ యొక్క ధూమావతి అమ్మవారు పనికొస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మిగతా అమ్మవార్లకందరికీ కూడా విలక్షణం ధూమావతి అమ్మవారు. మామూలుగా దేవుడి దగ్గరికి వెళ్ళి ఏమడుగుతాం మనం చెప్పు, వెంకటేశ్వర స్వామి, పార్వతీదేవి, లక్ష్మీదేవి, అమ్మ నాకు చదువు ఇవ్వు, అమ్మ నాకు డబ్బులు ఇవ్వు, అమ్మ నాకు పెళ్ళాన్ని ఇవ్వు అని అడుగుతాం మనం. కానీ ధూమావతి దగ్గరికి వెళ్ళి అలాగ అడిగితే ఇవ్వదు. అమ్మ ఇప్పుడు సపోజ్ నాకు డబ్బులు ఇవ్వు అని అడగాల, అమ్మ నా దరిద్రం పీకే అంటే తీసేయనాల, తీసేస్తే దరిద్రం తీసేస్తే ఏమొస్తుంది, లక్ష్మి వస్తుంది. అంటే నన్ను ధనవంతుని చేయాలని ఇండైరెక్ట్గా అడగాలి. అలాగే అమ్మ నాకు జ్ఞానం ఇవ్వు అంటే ఇవ్వదు, అమ్మ నాకు అజ్ఞానం తీసేయి అని అడగాలి, అప్పుడు జ్ఞానం వచ్చేసినట్లే. ఆ విధంగా ధూమావతి అమ్మవారిని ఎప్పుడు కూడా మనము తీసేయి 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 అని అడగాలి. అప్పుడు అడిగితే అప్పుడు అమ్మవారు దరిద్రాన్ని, అజ్ఞానాన్ని, బ్యాడ్ హ్యాబిట్స్ని తీసిపడేసి అద్భుతమైనటువంటి వ్యక్తిగా మనల్ని తీర్చిదిద్దుద్ది. సుసంపన్నులను చేస్తుంది, ధనవంతులను చేస్తుంది, విజ్ఞానవంతులను చేస్తుంది. అది కాళిదాస్ చేశాడు. ఓకే, కాళిదాస్ ఏమని అడిగాడు, ఎంత తెలివైన వాడు. ఈరోజు కూడా మనం అభిజ్ఞాన శాకుంతల కాళిదాస్ రచనలు అన్నీ, కాళిదాస్ మహాకవి అని ఎందుకు మనం అనుకుంటామంటే, కాళిదాస్ ఏమన్నాడు, తెనాలి రామలింగుడు, కాళిదాసు వీళ్ళందరినీ గమనిస్తే నువ్వు ఉన్నది పోయి లేని ఉన్నది పోమంటున్నాడు, ఉన్నది అజ్ఞానం వాడికి, ఉన్నది పోయి కొత్త విద్యలు అంటాడు. అంటే అప్పుడు ఉన్న మెమరీ పవర్ పీక్ పడేసింది, అజ్ఞానం పీకేసి కొత్త జ్ఞానాన్ని జ్ఞానవంతుడిని చేస్తుంది. కాబట్టి ఆ విధంగా మనము అందరం కూడా మనము ఈ యొక్క అజ్ఞానము, బ్యాడ్ హ్యాబిట్స్ ఇవన్నీ పోగొట్టడానికి జగజ్జనని అయినటువంటి ఆ పార్వతీదేవి ధూమావతి రూపంలో వచ్చింది. ఓం హ్రీంకారాసన గర్భిత నలసికాం సౌహక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రగళాం శ్రీచక్ర సంచారిణీం. శ్రీచక్రంలో తిరుగుతూ ఉంటుంది గౌరీదేవి రూపంలో ఉన్నటువంటి ధూమావతి అమ్మవారు. కాబట్టి ఎవరైనా సరే ఆ ధూమావతి అమ్మవారి వల్ల, ఈ దశమహావిద్యల వల్ల ఎవరన్నా బాగుపడ్డారంటే మొట్టమొదట వీళ్ళిద్దరినీ చెప్పాలి. ఒకటి తెనాలి రామలింగుడు, రెండు మన కాళిదాస్ గారు. ఓకే, నాకు ఎవరన్నా కాళిదాస్ బిరుదిస్తారేమో అని ట్రై చేస్తాను ముఖేష్. అయితే మనకు ఒక ఛానల్ ఆయన, గురుగారు నేను కృష్ణదేవరాయన పూర్వజన్మలో మీకు వికట కవి అని ఇస్తాను బిరుదు అని సరదాగా చెప్పాడు. ఫోన్లేరా బాబు, వికట కవి అన్న తెనాలి రామలింగడి గారితో పోల్చాం అని నవ్వుకున్నాం. అంత గొప్పది నాయన మన ధూమావతి అమ్మవారు. సో ముఖ్యంగా ఎలా ఆరాధించాలని చాలా చక్కగా చెప్పారు. ఆరాధించేటప్పుడు కూడా తీసేయి అని చెప్పాలని కూడా మెన్షన్. నైవేద్యాలు ఇవన్నీ మామూలు వాళ్ళ డౌట్స్ ఉంటాయి కదా, ఏమన్నా పిండి వంటలు ఉండాలేమో ఇవన్నీ, అవేమి ఉండవమ్మా. మామూలుగా అమ్మవారికి చక్కగా ఒక 41 రోజుల దీక్ష. ధూమావతి అమ్మవారి జయంతి అంటే ఒక్కరోజు కలశం పెట్టుకోవాలా, ధూమావతి అమ్మవారిని అందులోకి ఆహ్వానించాలా. ప్రతి దశమహావిద్యలకి ఒక్కొక్క భైరవుడు ఉంటాడు. ధూమావతి అమ్మవారిని కాలభైరవుడిని అందులో శివుడే, భైరవుడు అంటే శివుడే, వాళ్ళిద్దరిని ఆవాహనం చేసుకొని ఆ అమ్మవారికి చక్కగా మనము అదే అంటున్నా, ధూమావతి అమ్మవారికి పువ్వులు పెట్టాలో తెలియదు కదా, మరి విధవ స్త్రీ కదా, పువ్వులు పెట్టచ్చు, కుంకుమ పసుపు వేస్తారో వేయకూడదో తెలియదు అక్కడ, అవన్నీ వేయొచ్చు. మామూలుగా అమ్మవారికి ఎలాగైతే కుంకుమార్చన చేస్తామో ఆ విధంగా ధూమావతి ఓం ధూమావత్యై నమః ఓం ధూమావత్యై నమః అంటూ చేయొచ్చు. నెక్స్ట్ పళ్ళు ఫలాలు నైవేద్యం పెట్టొచ్చు, లేదా ఈ యొక్క బెల్లం ముక్క నివేదన చేయొచ్చు. ఇంక మేము భారీగా చేసుకుంటామండి అనేటటువంటి వాళ్ళు పాయసాలు దద్దోజనాలు పెట్టుకోవచ్చు. కానీ కోరుకునే విధానం మాత్రం ఒకటి తేడా. నైవేద్యాలు పూజలు సేమ్ సిస్టమ్, కోరుకున్న విధానం నువ్వు అమ్మా నాకు డైరెక్ట్గా ఇది ఇవ్వు అంటే ఇవ్వదు ఆమె, ఇది తీసిపడేయమ్మా అని దానికి ఆపోజిట్ దాన్ని తీసిపడే అనాల. అందం కావాలనుకో అమ్మా నా అనాకారితనాన్ని తీసేయమ్మా అనాల. మంచి బుద్ధులు కావాలనుకో అమ్మా నా చెడ్డ బుద్ధుల్ని తీసేయమ్మా అనాల.
భక్తి కావాలనుకో, అమ్మ దేవుడి మీద నేను చాలా తిరగబడుతున్నాను, ఆ గుణాన్ని అవిశ్వాసాన్ని తీసే అమ్మ అంటే భక్తినిచ్చేస్తాను. సో ధూమావతి అమ్మవారి గురించి చాలా చక్కగా చెప్పినారు సార్. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.